గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. పిల్లలు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ కనిపిస్తున్నాడే ఈయనే ఈ ట్యూషన్కి మాస్టర్. పక్కనే ఉన్న ప్రైవేట్ స్కూల్లో లెక్కల పొంతులుగా పనిచేస్తున్నాడు. ప్రైవేట్ స్కూల్లో ఇచ్చే జీతాలు చాలక ప్రతిరోజు సాయంత్రం సింపుల్గా ఒక గంట ట్యూషన్ పెట్టి ప్రతి పిల్లాడికి నెలకు 1000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. మరి ఈ ట్యూషన్లో జరిగే కామెడీ సన్నివేశాలని చూసి ఆనందించండి. మరి పిల్లలు మిగిలిన వాళ్ళు ఎక్కడ పోయారా? మీ 6గురే ఉన్నారు. సార్ ఈ రోజు టీవీలో పుష్ప సినిమా వస్తుంటే చాలా మంది రాలేదు సార్. అచ్చా అందుకు రాలేదా? మనకి ట్యూషన్ కి పిల్లలు రాపోయినా పర్లేదు, టయానికి ఫీజులు వస్తే చాలు. మరి నువ్వెందుకు వచ్చారు? నువ్వు చూడవా పుష్ప సినిమా? ఆల్రెడీ నేను మా డాడీ ఫోన్ లో చూసా సార్. కూర్చో. సరే ఇంకా సప్పుడు చేయకుండా చదువుకోండి అందరూ. క్వశ్చన్లు అడుగుతా. అంకుల్ నందుగా నన్ను కొడుతుండు. ఎవరమ్మా అది? అంకులేనమ్మా అంకులు. సారని పిలు. రే శివనందు, పిల్లలను కొట్టావనుకో ఈడ్చి బయట నూగుతా. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. కానీ సార్ వచ్చేసాడు రాడు. ఎవరు అది? నేను సార్ సాకెట్నే. నువ్వు సాకేత అయితే నాకేంది, రాకేష్ అయితే నాకేంది? ఎంత లేట్ గా వచ్చేది? ఎంతకు నువ్వు ఫీజు కట్టావా? నిన్ననే కట్టా. ఫీజు కడితే పర్లేదు, వచ్చి కూర్చో. ఎంత ఫీజు కట్టిన వాళ్ళు ఎంత లేట్ గా రే నువ్వు ఏడొచ్చి కూర్చో. చెప్తున్నా కూర్చో. ఏడ కూర్చో. ఇక్కడ నా దగ్గర కూర్చో. వెరీ గుడ్. గోల్ చేసావు తాడ తీస్తా. ఏంట్రా ఉంచేలు పోయేస్తావా? ఒరే నువ్వు వచ్చి 5 నిమిషాలు కూడా కావట్లేదు, ఇంకా బుక్ కూడా తెరవలేదు, అప్పుడే ఒంటేలు పోయేస్తావా? తాడ తీస్తా, కూర్చో. సార్ లేకపోతే నేను ఏడబోయాలా? వద్దురా బాబు, వెళ్ళి త్వరగా రాపు. అట్లుంటది మనతోని. వచ్చి కూర్చో. చెప్పలేదు వచ్చి 5 నిమిషాలు కాలేదు, ఒంటేలు. రే సాగేతు, సార్. నువ్వు లేకరా. మీ నువ్వు కూర్చోమ్మా. కూర్చో. శోషణ అనుకున్నావా, మీ ఇల్లు అనుకున్నావా? వేసి నిలబడుతున్నావు. కూర్చో. నీ దూరపు చుట్టానికి లెటర్ రాయాలి. ఏమని రాస్తావు? రాయిరా చూద్దాం. సార్ నేను రాయలేను సార్. మోకాలు నొప్పి? ఊరే లెటర్ రాయటానికి మోకాలు నొప్పికి సంబంధం ఏందిరా? నేను రాసిన లెటర్ ఎవరు అర్థం కాదు సార్. మళ్ళీ నేను చదవాలా? దూరం పోలేను, కాలు నొప్పి మోకాలు. కూర్చో. నందు నువ్వు ఎటు రారా? పైదాగారు స్థిరం చెప్పురా. అదండి నాలెడ్జ్. పైదాగారు స్థిరం చెప్పండి అంటే ఎట్టా ఆలోచిస్తుండో. నాగార్జున అని మ్యాథ్స్ నాలెడ్జ్ లేదు వీళ్ళకి. మీమ్స్ నాలెడ్జ్ అయితే ఫుల్. కూర్చో. ఇప్పుడు పైదాగారు స్థిరం చేస్తాదు అడుగుతా మళ్ళీ. నాకు చెప్పు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా చెప్పు. నీ బుక్ లేవరా? ఆ పిల్ల ఇచ్చేదేరా నీ బుక్ది. బుక్ది గంట అవుతుంది, 5 నిమిషాలకి ఒంటేలకు పోవాలి కానీ బుక్ తీయరా? ఏంట్రా? చదువుకుంటాను సార్. దూరం కూర్చొని చదువుకుంటావా? సరే పోయి చదువుకో, బాగా చదువుకోవాలి. రేపు ఎగ్జామ్ పెడతా, మంచి మార్కులు రావాలి. చదువుకోవాలంటే పాటలు పాడుతున్నావు. ఒక్క చేస్తా చదువు. పాడతారా పాటలు? ఘోరం కూర్చో. చదువుకుంటాను పాటలు పాడతారా? ఏనందు
నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా? సార్ నేను పెద్ద నాక పోలీస్ అయితే దొంగను పట్టుకుంటా సార్. వెరీ గుడ్ రా, క్లాప్. సాగెత్తు, నువ్వు లేకరా. నువ్వేమవుతారా పెద్ద అయినాక? దొంగనే సార్. ఎందుకురా? వాడు పోలీసు అండి, దొంగలు పట్టుకోవాలంటే దొంగ ఉన్నాడు, అందుకే నేను దొంగ అవుతా. కూర్చో. రే ఆర్జీవి, నువ్వు లేకరా. పెద్ద అయినా నువ్వేమవుతురా? బిల్డింగ్ కట్టి డబ్బులు నగలు దాచిపెడతా సార్. ఎందుకురా? దొంగతనం చేయడానికి డబ్బులు కావాలంటున్నా సార్. అందుకనే నువ్వు బిల్డింగ్ కట్టి డబ్బులు సంపాదించి వాడు దొంగతనం చేయడానికి దాచి పెడతానంట. కూర్చో. ఏరా? ఏరా నువ్వు దొంగ అవుతున్నా? ఫీజులు కట్టి బడులకు పంపిస్తుంటే కూర్చోరా నువ్వు, కూర్చో. వీటికైతే అయిపోవచ్చింది. రేయ్, ఇవాళ తక్కువ మంది వచ్చారు కాబట్టి ఎగ్జామ్ పెట్టలేదు. అన్నయ్య రేపు తక్కువ మంది వచ్చి బాగుండు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏరా, రోజు తక్కువ మంది వస్తే నువ్వేం చేస్తావురా? పుష్ప సినిమా మిమ్మల్ని అందరిని బతికిచ్చిందిరా. రేపు అందరు వస్తారుగా, ఎగ్జామ్ పెడతా. ఒక్కొక్కడికి తాట తీస్తా. అలాగే మొన్న రాసిన ఎగ్జామ్ పేపర్లు ఉన్నాయి, ఆ పేపర్లు కూడా అందరికి ఇచ్చేస్తా. ఇవాళ తక్కువ మంది వచ్చారు కాబట్టి ఆ పేపర్లు ఇవ్వట్లేదు. ఇది పార్ట్ 1 మాత్రమే, జస్ట్ శాంపిల్. పార్ట్ 2 లో మామూలుగా ఉండదు. రేపు ఎగ్జామ్ ఉంటుంది, అలాగే ఎగ్జామ్ పేపర్లు కూడా ఇస్తాం. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి పార్ట్ 2 కోసం. ఇంకెళ్ళండి రా అందరూ. అంకుల్ ఏందమ్మా అంకులు? నా చెప్పాగా సార్ అనమని.